ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. వారికంటే ముందు మా వేదిక మీద ఉన్న వేదరత్నం గారు రిటైర్డ్ ప్రెసిడెంట్ బాగా వారు వచ్చి కుటుంబాన్ని ఉద్దేశించి ట్రిబ్యూట్స్ వారు తెలియజేస్తారు. సమయాన్ని దృష్టిలో ఉంచుకుని మరి ఆల్రెడీ టైం ఇస్ వన్. సో అయ్యారు వెరీ షార్ట్ ట్రిబ్యూట్స్ తెలియజేయాలి. దేవునికి స్తోత్రం హల్లెలూయా. మరి ప్రభువును నిద్రించినటువంటి కీర్తిశేషులు శ్రీ రాజబాబు గారికి మా కుటుంబాల తరఫున ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాం. వారి సతీమణి గారికి ఆదరణ కలగాలని, మరి బంధువులకు బ్రదర్స్కి కూడా ఆదరణ కలగాలని వారి ప్రత్యేకమైన ప్రార్థనలు చేస్తున్నాం. మరి ఈరోజు జరుగుతున్నటువంటి యొక్క ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత జ్ఞాపకార్థ కూడికలో పెద్దయ్య గారు ఇచ్చినటువంటి మంచి వర్తమానాన్ని బట్టి నేను వారికి కూడా నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, మరి ఈరోజు ఎన్నో వాక్యాలు ఉన్నాయి, ఎన్నో విషయాలు ఉన్నాయి మాట్లాడుకోవడానికి. సమయాభావం ఉంది కాబట్టి నేనైతే పువ్వు విరిసి రాలిన పరిమళంబు మిగులు జస్ట్ ఒక చరణం మాత్రం పాడి నేను నా యొక్క ట్రిబ్యూట్స్ ముగిస్తానని కోరుకుంటున్నాను. పువ్వు విరిసి రాలిన పరిమళంబు మిగులు. ఆ రీతిలో రాజబాబు గారు వారి యొక్క మంచితనం, వారి యొక్క భక్తి జీవితం, వారి యొక్క గొప్పతనం మనందరం విన్నాము. ఇప్పుడు మరి ఈ సమయంలో ఒక పల్లవి మాత్రాన్ని నేను పాడి నా యొక్క ట్రిబ్యూట్స్ను సతీమణి గారికి, పిల్లలకు, బంధువులకు కూడా అందించాలని కోరుకుంటున్నాను. పువ్వు విరిసి రాలిన పరిమళంబు మిగులు, పువ్వు విరిసి రాలిన పరిమళంబు మిగులు. జీవనీవే తెలుసుకో ఈ జీవితం పాటిలో, జీవనీవే తెలుసుకో ఈ జీవితం పాటిలో. రాలిన పరిమళంబు మిగులు. షార్ట్ సర్మన్ టు ఆల్ ఆఫ్ us. ప్రభునందు దేవుని పిల్లలు మరొకసారి నిజంగా దైవ సేవకులు చెప్పిన మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇదేదో సరదాగా వచ్చి కూర్చొని మరి కుటుంబానికి ఆదరణ తెలియజేయడానికి మనం రాలేదు, కానీ మరి మన యొక్క పర్పస్ మరి సమయంలో దేవుడి ఇచ్చిన యొక్క అవకాశాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటున్నాం. రాత్రి మేము మా ఇంట్లో మేము నిద్రించే సమయంలో వి గాట్ అనదర్ బ్యాడ్ న్యూస్. కొండపల్లిలో నేను పరిచయం చేసిన ఒక కుటుంబము, ఇద్దరు పిల్లలు, ఆడపిల్లలు, చంటి పిల్లలు. వారు ఒక పాప 10th క్లాస్ చదువుతుంది, ఇంకొక పాప 6th క్లాస్ చదువుతుంది. వారి తండ్రి గారికి రాత్రి 4 సార్లు హార్ట్ అటాక్ వచ్చింది. పల్లెప్రదేశ్వర హాస్పిటల్లో చేర్పించారు. ఆయన ప్రభునందు నిద్రించున్నాడు. ప్రభునందు దేవుని పిల్లలారా, ఈ సమయంలో ఇక్కడ ఉన్న వారందరికీ నేను చెప్తున్నాను, మరణాలు ఎక్కువ అయిపోయినాయి, మనవారు ఎక్కువ చనిపోతున్నారు. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. మరి మరణాన్ని నుండి అప్పుడు తప్పించుకోండి ఈ లోకంలో, కానీ మరణాన్ని జయించాలంటే ఇప్పుడు దాకా దేవుని యొక్క దైవ సేవకులు చెప్పిన మాటలకు నాకు గ్రహిస్తాం. మరి ఈ సమయంలో దేవుని వాక్యం ద్వారా మన జీవితాలు 2026 సంవత్సరంలో మనం ప్రవేశిస్తున్నాం. ఇంకా అనేకమైన సంవత్సరాలు ఇవ్వచ్చు, కానీ బ్రతికినంత కాలము ఒక పర్పస్ఫుల్ గా దేవుడు నీకు నా కొరకు ఆయన ఎందుకు ఈ జీవితాన్ని ఇచ్చిన్నాడో గ్రహించి తద్వారా నూతన ఆశీర్వాదంతో మరి మా యొక్క పెద్దనాన్న గారు అయితే ఆయన దేవుడి యొక్క కుడి పార్శ్వన సంతోషంగా ఉన్నాడని నేను నమ్ముతున్నాం. జస్ట్ 10 రోజులు తర్వాత వెంటనే అల్లుడు గారు కూడా చనిపోయారు. ఆయన 2వ తారీఖున చనిపోవలసిన వారు, కానీ దేవుడు ఏం చేశాడంటే 10 దినాలు ఆయనకి సమయం ఇచ్చాడండి. ఎందుకు సమయం ఇచ్చాడంటే నాట్ టు ప్రిపేర్ అవర్ సెల్స్, బట్ దేవుడు ఆయనకి ప్రిపరేషన్ ఇచ్చాడు. ఆయన పేరు దేవదాస్ గారు. దేవదాసుడుగా పేరు పెట్టుకున్నాడు, కానీ దేవదాసుడిగా జీవించలేదు. కానీ ఆ చివరి దినాల్లో దేవుని యొక్క వాక్యం చేత
ప్రార్థనా పూర్వకంగా చేత మన ప్రియ దాసులు సేవకులు మరి జోజయ్య గారు మరి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆయనతో క్షమాపణ ప్రార్థన, అలాగే మా పెద్దబావ గారు ఉదయ్ బాబు గారు వారి చెల్లెళ్ళు అందరూ కలిసి, తల్లిదండ్రులు అత్తగారు అలాగే సతీమణి అందరూ కలిసి ఆ ప్రార్థన క్షమాపణ ప్రార్థన, ఆయన కూడా ఏమని ప్రార్థన చేశాడంటే, ప్రభువా నాకు ఈ లోకంలో జీవించిన జీవితం చాలు, కానీ నాకు నీ సన్నిధానంలో నాకు నీ కుడిపార్శ్వంలో కూర్చునే యోగ్యత నాకు ఇవ్వమని కోరుకున్నాడు. ఆ 10 దినాలు ఆశీర్వాదకరంగా ఆధ్యాత్మికంగా ఎదిగాడు, దేవుని యొక్క పిలుపుని అందుకున్నాడు. ఈ సమయంలో దుఃఖంలో ఉన్న కుటుంబానికి, మా అత్తగారికి, ప్రాముఖ్యంగా పెద్దమ్మకి, ఆ చెల్లికి నేను ఒకే ఒక మాట చెప్తున్నాను, ఈ లోకంలో వారు ఇక్కడ లేరు కానీ బాధ ఉంటుంది, దుఃఖపడే వారు ధన్యులు, వారు ఆదర్శపడదు. కానీ ఈ సమయంలో వన్ థింగ్ యూ హావ్ టు బిలీవ్ దట్ బోత్ ఆఫ్ మామగారు అల్లుడు గారు ఇద్దరు పర్వత రాజ్యంలో, అందుకు దేవునికి స్తోత్రములు తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. అటువంటి కృప ఆశీర్వాదం దేవుడు నీకు నాకు మనందరికీ వాళ్ళని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రియమైన దేవుని వారలారా, మన ప్రభువును రక్షకుడు నేను యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మన సంఘానికి సంబంధించిన మరో ప్రార్థన కూడా ఉంది. చింతల సంపత్ కుమార్ గారు ప్రభునందు నిద్రించిన విషయం మీకు అందరికీ తెలిసిందే. వారికి సంబంధించినటువంటి జ్ఞాపకార్థ కూడిక విశాఖపట్నంలో గత నెల 30వ తేదీనే జరిగింది. అయితే రత్నకుమారి ఆంటీ మళ్ళా ఈరోజు విజయవాడలో ఉన్న వారి బంధువులు, స్నేహితులు, సంఘంలో కొద్దిమంది పెద్దలు ఆహ్వానించుకొని ప్రార్థన కూడిక వారు ఏర్పాటు చేసుకున్నారు. ఇది ఒక 15 రోజుల క్రితమే షెడ్యూల్ అయిపోయింది కనుక మరి నేను తప్పనిసరి పరిస్థితుల్లో అటు వెళ్ళి రావాల్సి వచ్చిందని నా అపాలజీస్ ఈ కుటుంబానికి ముందుగానే నేను తెలియజేశాను. చాలా వేగంగా రావాలనే ప్రయత్నంలోనే మేము అక్కడ ప్రార్థన ముగించి త్వరగా మరి ఇక్కడికి రావడం జరిగింది. రాజుబాబు గారు ఆయన ఏం అడ్రస్ చేయాలో మరి హిపోక్రటిక్లా ఉన్నాడేంటి అయ్యగారు అన్నట్టు ఉంటుంది మాకు అడ్రస్ చేస్తే. హీ వాస్ ఎ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మీ. నేను ఏ ఆదివారం అయినా ఎవరినైనా పలకరించకుండా ఇంట్లోకి వెళ్ళానేమో నాకు తెలియదు, కానీ రాజుబాబు గారిని పలకరించకుండా నేను ఇంట్లోకి వెళ్ళలేదు. కానీ నన్ను మీరు పలకరించలేదు అయ్యగారని కంప్లైంట్ ఉంది ఆయన నా మీద. ఈరోజు నన్ను పలకరించలేదు అని కూడా ఆయన గుర్తుందంటే ఎంత రెగ్యులర్గా మేము ఆదివారం అయ్యా కలిసేవాళ్ళం అన్నదానికి అదే కారణం. ఒక్క ఆదివారం మాత్రమే నేను ఆయన దగ్గరకు వెళ్ళలేదు. ఈలోపు ఇంకేదో కార్యక్రమాలు, ఆ రోజు ఏదో ఒత్తిడి, బిజీ, నేను అసలు మర్చిపోయాను. అయిపోయిన తర్వాత బాగా ఆలస్యం అయ్యాక వెళ్ళి రాజుబాబు గారు వెళ్ళిపోయారా అంటే వెళ్ళిపోయారన్న. కానీ ఆ ఒక్క వారం ఆయన గుర్తుంది, మేమిద్దరం మాట్లాడుకున్నాం ఆ విషయాన్ని. అయ్యగారికి ఫ్రెండ్ అయితే ఏంటి అంటారేమో. ఎవరవుతారు అయ్యగారికి ఫ్రెండ్? దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి క్రమంగా వచ్చేవాడు. ఆయనకి సర్జరీ జరిగిన తర్వాత మరి ఇప్పుడు ఇక్కడ ఒక 200 మంది కూర్చొని ఉంటాం మనం. నేను ఈ మాట అంటే కోపం ఎవరికి రావద్దు, కానీ మనలో ఇంకెవరూ కూడా చర్చికి వెళ్ళుండేవాళ్ళు కాదు. చెవికి సంబంధించింది చలికాలంలో ఎంత పెయిన్ ఉంటుంది మీరందరూ చెప్పండి. కానీ ఆయన సర్జరీ అయిపోయినాక 1 వారమేమో గ్యాప్ తీసుకున్నారేమో నాకు తెలియదు, కానీ ఆయన సర్జరీ తర్వాత వెంటనే దేవుని మందిరానికి వచ్చేసారు. సరే, ఇక్కడ ఉన్న మనలో కొంతమంది మందిరానికి ఒకవేళ వెళ్తామేమో, వెళ్ళిన ప్రసంగం అయిపోయినాకో లేకపోతే దీవెన అయ్యగారు ఇచ్చేసినాకో వెనక్కి వెళ్ళిపోతాం. కానీ రాజుబాబు గారు ప్రసంగం అయిపోయాకో దీవెన అయిపోయాకో వెనక్కి వెళ్ళేవారు కాదు. ఒక కుర్చీలో వాళ్ళ తమ్ముడు కంటే ఇంకెక్కువ సారపడి కూర్చుంటాడు ఆయన, జారి ముందుకి. అట్లా కూర్చొని కూడా ఇలా చెవి ఇట్లా పెట్టుకొని దాని మీద ఇలా చెయ్యి పెట్టుకొని కూడా ఆరాధన అయిపోయినాక ఇంకా 15 గంట 20 నిమిషాలు కూడా దేవుని సన్నిధిలో గడిపిన తర్వాతనే
వారి ఇంటికి వెళ్ళేటువంటి గొప్ప దేవుని మందిరంతో మమకారాన్ని పెంచుకున్నటువంటి వ్యక్తిగా ఆయన మీ ముందు నేను ఆయన నాకేమవుతాడంటే అనే మాటను ప్రస్తావిస్తూ చెప్పడంలో గల అర్థం. దేవుని గొప్ప కృప, దేవుని గ్రంథంలో ఉన్నటువంటి ఆయుష్ను దేవుడు వారికి పరిపూర్ణంగా ఇచ్చారు. పరిపూర్ణ బలం వైపు దేవుని వాక్యంలో చెప్పబడిన సంఖ్య వైపు వారు పరిగెడుతూ వారి పరుగును వారు ప్రారంభించారు. చివరి వరకు దేవుని మందిరంలో ఉన్నటువంటి దేవుణ్ణి శ్వాసగా, ఆశగా, ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా కలిగి జీవించినటువంటి ఆయన ఇంతకుముందు వక్తలు అందరూ ప్రస్తావించినట్లుగా తప్పకుండా ఆ దేవదేవుని దివ్య సన్నిధిలో నిలవదగినటువంటి వ్యక్తి అనే దాంతో నేను కూడా ఏకీభవిస్తూ దేవదేవుడు వారి కుటుంబానికి, ప్రాముఖ్యంగా వారి సతీమణికి, ప్రాముఖ్యంగా వారి కుమార్తెకు, రెండో కుమార్తెకు ఆదరణను, దేవదాసు గారి సతీమణికి ఆదరణను, బలాన్ని, ధైర్యాన్ని అనుగ్రహించాలని నేను కోరుతూ సిఎస్ఐ ఆల్ సైన్స్ చర్చ్ తరఫున ప్యారిష్ కమిటీ కౌన్సిల్ సభ్యులు, మిగిలిన గురువర్గం తరఫున మరొకసారి మా సానుభూతిని తెలియజేస్తూ తప్పకుండా మీ కుటుంబానికి ఎప్పుడు ప్రార్థనలు అందుబాటులో ఉంటాయని, మద్దతు కూడా ఎప్పుడు సంఘం నుండి మీకు ఉంటుంది అని కూడా నేను తెలియజేస్తూ నా మాటలు కూడా నేను ముగిస్తూ ఉన్నాను. దేవదేవుడు వారి పవిత్ర ఆత్మకు ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలో ఆయన చోటిస్తూ ఆయన రెండవ రాకడలో మనకంటే ముందు మృతి చెందిన వారిని అందరినీ ఉత్థానుల్ని చేయడానికి ఆయన ఆర్భాటంతో, ప్రధాన దూత శబ్దంతో మేఘవాహనుడిగా దిగి వచ్చేటప్పుడు ఆయన రాజబాబు గారిని చక్కగా నేల మీద నుండి ఆయన ఎట్లా ఉత్థానుడయ్యారో అలాగే ఉత్థానుడిగా లేపి ఎలా ఆయన మహిమపరచబడ్డానికి తండ్రి సన్నిధికి వెళ్ళారో మరి భుజాలు ఎక్కించుకుంటాడో, నెల మీద కూర్చోబెట్టుకుంటాడో, లేకపోతే మేఘ వాహనం మీద ఆయన కూడా పక్క కూర్చి ఇచ్చి నువ్వు కూడా కూర్చో అయ్యా అంటారో, అది దేవునికి ఆయనకి ఉన్నటువంటి ఆ మధ్య ఆర్తి మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఒకటి సత్యం, దేవునితో ఆయన కూడా ఆ మహిమను పొందేటువంటి స్థలానికి కొనిపోబడతారు అన్నది. ఈ నిరీక్షణతోనే కుటుంబం బలపరచబడాలని నేను కోరుకుంటూ కుటుంబానికి మరోసారి నా యొక్క కృతజ్ఞతలు కూడా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడేంటి పాట? ప్రభునందు దేవుని ప్రియులారా, మరి క్రిస్మస్ దినాలలో మరి మా యొక్క బాబాయ్ గారు మా పెద్దనాన్న గారికి ఒక బైబిల్ ప్రెజెంట్ చేయడం జరిగింది. మరి ఈ సమయంలో ఆయన ఆ 25వ తారీఖు తర్వాత సిక్ అవ్వడం జరిగింది. ఆ యొక్క 25వ తారీఖున అందరితో కలిసి చిన్న ప్రార్థన పెట్టుకున్న మరి అందరికీ బాయ్ బాయ్ చెప్తున్న మాటలు కూడా లాస్ట్ ఇంకా హాస్పిటల్కి వెళ్ళే ముందు ఆయన అందరినీ పిలిచి మీరు ఇలా ఉండండి, ఐక్యతగా ఉండండి, ఎవరు మనస్పర్ధ తెచ్చుకోదని అన్ని చెప్పి వెళ్ళిపోయడం అయిపోయింది. హాస్పిటల్కి వెళ్ళాడు. అక్కడి నుంచి ప్రభు యొక్క పిలుపుని అందుకున్నారు. కానీ మరి ఆయనకు ఇవ్వబడిన ఒక నూతన మరి క్రొత్త బైబిల్ గ్రంథం అయితే ఇంట్లో ఉండిపోయింది. అయితే నిన్న రాత్రి మేము కుటుంబస్తులందరము తలిచినప్పుడు రాజబాబు కొత్త బైబిల్ ఉండిపోయింది, మరి బైబిల్ ఎవరు తీసుకోవాలని ఆలోచనలో ఉన్నాం. మరి ఆనాటి కాలంలో యేసుక్రీస్తు వారికి అంగీని చీట్లు వేసుకున్నారట. మరి ఇక్కడ చీట్లు వేసుకుంటానికి మరి ఎవరికి వెళ్తుందా అనేది కాదు, కానీ మరి ఆ టైంలో వచ్చిన ఒక తలంపు ఏంటంటే, మా అత్తయ్య గారికి, రాజీ అత్తయ్య గారికి వచ్చిన తలంపు ఏంటంటే, మనము తీసుకునే దానికంటే దైవ సేవకులు ప్రాముఖ్యంగా ఇప్పుడే అయ్యగారు ఉన్నారంటే రాజ్బాబు గారు నా స్నేహితులు. మరి అటువంటి స్నేహితుడికి ఈ బైబిల్ గ్రంథం ఇస్తే ఇక ఆశీర్వాదకరంగా ఆయన పేరుగా మరి అయ్యగారి చేతిలో అనేక మందికి వాక్యం అందబడుతుందని ఆ తలుపుతో మా కుటుంబస్తులు అందరూ కలిసి మరి మా రాజ్బాబు గారి యొక్క బైబిల్ని అనుకో కొత్త బైబిల్ అండి, ఆయనకి మా బాబాయ్ గారు గిఫ్ట్ ఇచ్చారు. ఈ బైబిల్ని మరి అయ్యగారి పేరు మీద టు రెస్పెక్టెడ్ రెవరెండ్ జ్యోతి కృష్ణరాజు గారు, ప్రెసిడెంట్ ఇన్ చార్జ్ ఆల్ సెయింట్స్ చర్చ్ విజయవాడ, విత్ ప్రేయర్స్ అండ్ బ్లెస్సింగ్స్ మిస్టర్ రాజ్బాబు నాలాది అండ్ మిస్సెస్ వీనమ్మ బెజన్పేట, మరి 16/01/2026 ఈ సమయంలో ప్రేమపూర్వకంగా మా అక్క పెద్దమ్మ గారు అయ్యగారికి ఈ బైబిల్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ప్రార్థన పూర్వకంగా దయచేసి అయ్యగారు మా పెద్దనాన్న గారి తరఫున మరి ప్రేమతో, మరి వారు మిమ్మల్ని ఎంతగానో ప్రేమించారు. వారు నాకే చెప్పారు, అరే అయ్యగారు నన్ను ఈసారి పలకరించలేదురా అన్నారు.
కానీ మీరు అన్న మాట నిజమే. వారు ఆయనకి ఇచ్చిన గొప్ప ప్రేమ అనుబంధాలు బట్టి అటువంటి సేవలు మరి వారిని నడిపించేందుకు ప్రేమపూర్వకంగా మా పెద్దమ్మ గారు మరి మా పెద్దనాన్న గారి తరఫున మీకు ఇచ్చిన బైబిల్. విన్సెంట్ అన్న ఎప్పుడు నవ్విస్తూనే ఉంటాడు అందరినీ. నన్ను కూడా చాలాసార్లు నవ్వించాడు, కానీ ఇప్పుడు ఏడిపించేశాడు. అన్న నేను ఇది చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. అలాగే నేను ఇప్పుడు వాడుతున్న బైబిల్ మేము బ్యాగ్లో ఉంది. ఆ బైబిల్ కూడా మరి ఇంత భావోద్వేగ ఘట్టంలో కాదు, కానీ ఒకరు నాకు ఇచ్చారు. ఒక పెద్ద ఆవిడ వరమ్మ గారని ముందుగల్లో, అమ్మ ఇటు నుండి నీ బైబిలే వాడతాను ప్రతి ప్రసంగానికి అన్నాను. ఆ నల్లట్ట బైబిలే వాడతాను నేను. అయ్యగారు వాళ్ళకి తెలుసు. నేను నీకు చేసే ప్రామిస్ ఏంటంటే మీ ఫ్యామిలీకి ఇక మీదట మళ్ళీ ఇటువంటిది ఇంకొకటి ఎవరన్నా చేసే వరకు ఈ బైబిల్నే నేను నా సందేశాన్ని ఎక్కడ ఇచ్చినా కూడా వాడతానని నేను కూడా మీకు తెలియజేస్తూ సుధీర్ అన్న ముందుకు వచ్చి మాట్లాడాలని వారిని ఆహ్వానిస్తున్నాను. నీతిమంతుడిని జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదకరమని మనకి బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. మరి ఈరోజు నాలాది రాజబాబు గారి థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్కి వచ్చినటువంటి అందరినీ, ముఖ్యంగా వీరమ్మ గారిని వారి కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ స్వాగతం తెలియజేస్తున్నాను. వేదిక మీద ఉన్నటువంటి ఆనందరావు గారికి, వేదన్ గారికి, అలాగే జోజి క్రీస్తరాజు గారికి, విన్సెంట్ గారికి, ఎబినేజర్, గోవింద్ పాల్ కూడి వచ్చిన అందరికీ శుభములు. మొట్టమొదటిగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాను. నాకు ఒక 25-30 minutes పడుతుందండి, వెయిట్ చేయాలి మీరు. ఎందుకంటే రాజ్బాబు గారి గురించి మాట్లాడాలంటే చాలా విషయాలు చెప్పాలి. కాబట్టి ఓపికతో ఉండండి. 2 o'clock వచ్చేస్తాను. రాజబాబు గారు సుమారు 40 years నుంచి నాకు ఊహ తెలుసు. ఎందుకంటే ఇదే చర్చ్, సెయింట్ పాల్స్ చర్చ్ బెసిలికాలో మరి జోయిలయ్య గారు పాస్టర్గా ఉండేవాళ్ళు, సీనియర్ పాస్టర్గా. మా నాన్నగారు అలాగే సమర్పణ రాయ్ గారు ఆయనకి అసిస్టెంట్ పాస్టర్స్గా. ఇప్పుడు మనకి జోజి గారు ఎట్లానో జోయిలయ్య గారు, వారికి ఇద్దరు అసిస్టెంట్లు, మా నాన్నగారు సమర్పణరావు గారు. సో మేము ఇదే కాంపౌండ్లో ఉండేవాళ్ళం. సమర్పణరావు గారు ఏమో ఈ రెడ్ బిల్డింగ్లో ఉండేవాళ్ళు. దాని వెనకాల ఉన్న ఇంట్లో మేము ఉండేవాళ్ళం, మా ఫ్యామిలీ. సుమారు 80sలో అప్పటి నుంచి మాకు మరి మా కుటుంబాలు పరిచయము. ఇక్కడే ఆడుకుంటూ ఉండేవాళ్ళు చిన్న చిన్న పిల్లలు. సమర్పణరావు గారు మరి ఇక్కడ సేవ చేసేవాళ్ళు ఈ చర్చ్లో. ఆయన మీకు తెలిసి ఈరోజు పాస్టర్ పరిస్థితి ఏమంటారంటే, మన పల్లెటూరులో ఏమంటారంటే పాస్టర్ గారిని సంతలో సొరకాయ అంటారు. ప్రతి ఒక్కడు వచ్చి మాట అనేవాడే, ప్రతి ఒక్కడు గిల్లేవాడు, కానీ ఎవడు కొండో అమ్ముడు పోదు. ఆ విధంగా మరి అలాంటి పరిస్థితుల్లో, పాస్టర్ గారి పరిస్థితుల్లో అయ్యగారు ఎప్పుడు ఆయన ధైర్యంగా ఉండేవాడు. ఏంటి రహస్యం అంటే, ఆయనకి రాజబాబు గారి రహస్యం ఒక శక్తి వెనకాల ఉంది. ఒక పాస్టర్ గారికి ఒక బలం, ఒక శక్తి. ఎందుకంటే ఆయన సెంట్రల్గా ఉన్నట్టు అప్పుడు రైల్వే. ఇంకా భయమే ఉందండి. రైల్వే ఒక సొంత తమ్ముడు రైల్వే ఎంప్లాయీ అంటే ఇంక భయమే ఉంటుంది. ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ మంచి సపోర్ట్. కాబట్టి ఆయన వెనక తిరిగి చూడలేదు. సమర్పణరావు గారు అద్భుతమైన సేవ ఇక్కడ చేశారు. అట్లానే మరి ఏలూరు అనేక చోట్ల, ఏలూరులో అయితే రికార్డ్ బ్రేకింగ్ 17-18 years చేశారు. ఆ విధంగా మరి ఆయన రాజబాబు గారు వెనకాల ఉండటం చాలా శ్రేయస్కరం. అంతేకాకుండా ఇంకా అది వదిలేస్తే మనం ఆల్ సైడ్స్ చర్చ్కి రావాలి. ఆల్ సైడ్స్ చర్చ్లో నేను ఆల్మోస్ట్ 7 years సెక్రటరీగా,
అంతేకాకుండా మరి ఈ లీడర్షిప్లో ఉండటం జరిగింది. ఉన్నప్పుడు నాకు చాలా పెద్ద సపోర్ట్ అండి రాజబాబు గారు. ఎందుకంటే మీకు తెలుసు చర్చ్ మెంబర్స్ చాలా మంది ఉన్నారు. ఆయన ఒక చోట కూర్చునేవాడు, ఆ షెడ్లో ఇప్పుడు కూర్చున్నారు. ఇంతకుముందు ఫస్ట్ టైం కూర్చునేవాడు. డాన్ లాగా ఉండేవాడు ఆయన. 20-30 మంది ఉన్నారు ఆయన చుట్టుపక్కల. చర్చ్ అవ్వగానే ఫస్ట్ మేము అయస్కాంతంలాగా అక్కడి దగ్గరికి వెళ్ళిపోతాం. మ్యాగ్నెట్ అనమాట. ఎందుకంటే ఆయన పలకరించిపోతే ఆ రోజు మాకు మనశ్శాంతి ఉండదు. ఆయన పలకరిస్తే మిగతా వాళ్ళందరూ మమ్మల్ని పలకరిస్తారు. లేకపోతే మరి ఆయన అట్లా క్రియేట్ చేసిన, ఆయన లేకపోతే అదొక వ్యాక్యూమ్. ఈరోజు ఆలోచించలేం. ఎందుకంటే ఆ స్పాట్ మీ అందరూ గుర్తు. చర్చ్ షెడ్లో ఎదురుగా లెఫ్ట్ సైడ్ ఒక కార్నర్లో ఉంటారు ఆయన. మరి ఈరోజు మనం నెక్స్ట్ సండే అది ఊహించలేము. ఆయన లేకుండా వాళ్ళందరూ అక్కడ ఉండటం అనేది, మరి ఆంటీ వీనండి, మరి సౌమ్య వీళ్ళందరూ అక్కడ ఉండేవాళ్ళు. ఈరోజు మరి ఆయన లేకపోవడం చాలా పెద్ద లాస్ చర్చ్కి. అందులో చాలా, కానీ ఎవరో చాలా చక్కగా ఇది డిజైన్ చేశారు. మరి ఆయన్ని ఒక రాజులాగా కూర్చోబెట్టి దోతలు. సో ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. ఆయన చాలా మంచి పొజిషన్లో ఉన్నారు, ఇప్పుడు బెటర్ ప్లేస్లో ఉన్నారు. అంతేకాకుండా ఇంకొక సాక్ష్యం చెప్తాను ఆయన గురించి. మేము మరి ఆ సంవత్సరం గుర్తులేదు, ఒక కోత పండుగ సుమారు మేము కొత్తగా ఏంటంటే ఈ టోకెన్స్ లక్కీ కూపన్స్ లాగా స్టార్ట్ చేసాము. సో మేము ఆ టైంలోనే గోల్డ్ కాయిన్ పెట్టాము. సో ఆల్మోస్ట్ 1000 పైన టోకెన్స్ కొన్నారు చాలామంది. ఈవెన్ బయట వాళ్ళు ఎవరెవరో కొనేసారు. అప్పుడు ఏంటంటే కమిటీ వాళ్ళు కూడా వాళ్ళు అమ్మేసుకునేవాడు అన్నమాట. 50-60 అట్లా చాలామంది ఉన్నారు. మీరు నమ్ముతా లేదు, ఫస్ట్ ప్రైజ్ ఎవరికి వచ్చింది తెలుసా? రాజబాబు గారే. ప్రైజ్ లార్డ్. సో ఆయన చేసిన, నేను అంటే ఆయన లక్కీ అను. ఆయన ఆల్ సేల్స్లో ఆయన మరి దేవుడు ఇచ్చిన ఆ యొక్క గుర్తింపు, అది దేవుడి చిత్తం. ఇట్ ఇస్ మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్ ఇన్ ఆల్ సేల్స్ చర్చ్. ఆయన కాంట్రిబ్యూషన్. తర్వాత ఈజ్ ఓపెన్ హార్ట్. నేను ఇప్పుడు చెప్పకూడదు, మేము ఎలక్షన్ ఓటింగ్ మన ఎలక్షన్ అప్పుడు కానీ ఇప్పుడుసారి వెళ్తుంటాం. ఆయన ఓపెన్గా కొన్ని చెప్తాడు, హెచ్చరికలు చేస్తాడు. మమ్మల్ని వెళ్ళినప్పుడు కూడా చెప్పాడు. అది తర్వాత సెక్రటరీ ట్రెజరర్ గారికి చెప్తారు. చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ చెప్పారు ఆయన. అవి చెయ్యాలి మీరు ఆల్ సేల్స్ చర్చ్లో, లేకపోతే మరి భక్తులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. అంటే మేజర్ ఇష్యూస్ ఏం కాదు, కానీ చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ల గురించి చెప్పారు ఆయన. మరి ఇప్పుడు చెప్పడం మంచిది కాదు, బట్ ఎనీవే మనం నాలాది కుటుంబానికే కాకుండా ఆల్ సేల్స్ చర్చ్ మొత్తానికి ఇదొక పెద్ద లాస్ ఈరోజు. మరి ఆయన లేకపోవడం అనేది. కాబట్టి వి ఆల్ షుడ్ ప్రే ఆయన ఫ్యామిలీ గురించి, అలాగే వీణమ్మ గారి గురించి, అలాగే మరి రీసెంట్గా వాళ్ళ సన్నీళ్ళ దేవదాస్ గారు, ఆయన కూడా మంచి మిత్రుడు. మరి ఆ విడిచిపోయిన వాళ్ళ కుటుంబం గురించి, అందరి గురించి మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాము. ముఖ్యంగా ప్రేమతో ఆహ్వానించిన మా తమ్ముడు విన్సెంట్ విక్టర్కి, వారి కుటుంబానికి, నాలుగు కుటుంబాలందరికీ మరొకసారి తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన దోచుకృష్ణ గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరు మనల్ని విడిచిపోయినా మనతో ఎప్పుడు ఉండేది ఆయన కృప, ఎడబాయని దేవుని ప్రేమ. నన్ను విడువదు
మరి ఇప్పటివరకు కూడా రాజ్బాబు గారి గురించి మరి పాత్రలందరూ కూడా చాలా గొప్పగా చెప్పి మాట్లాడి ఉన్నారు. ఆయన మంచితనం, ఆయన గొప్పతనం ఎంతగా పోడారంటే నిజంగా అందరూ గొప్పగా చెప్తారు. ఆయన వ్యక్తి గొప్పవాడు కాబట్టి గొప్పగా మాట్లాడారు, అంతే కదండి. మనం కూడా అంత పేరు తెచ్చుకోవాలి. రాజ్బాబు గారు నాకు మధ్యగారు అవుతారండి. మరి ఆయన భార్య వచ్చేసి మా పిన్ని కూతురు, మా చెల్లెలు అవుతుంది. అయితే ఆయనను మా ఆయన గారు కూడా రైల్వే డిపార్ట్మెంట్లో చేసేవారంట, నాకు తెలియదు. నేను ఎక్కువగా వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మాయితో మాట్లాడుతూ ఉంటే ఆయన సంపతరావు గారు నేను ఫ్రెండ్స్ అమ్మ రైల్వేలో డ్యూటీ చేసాము అన్నప్పటి నుంచి కూడా నేను వాళ్ళ ఇంటికి ఎక్కువగా వెళ్ళడం, వాళ్ళతో కూర్చొని భార్య భర్తలు ఇద్దరితో కూర్చొని మేము మాట్లాడుకొని వచ్చేస్తుంటే ప్రేర్ చేయరా ప్రార్థన చేయండి అనేవాడు. ఆయన ప్రార్థన చేసి వచ్చేసేదాన్ని. అయితే ఎక్కువగా నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మాటలో పడిపోయి మర్చిపోయి వస్తున్నా సరే ప్రార్థన చేయండి అని ఎక్కువ ప్రార్థన చేసుకునేవారు. అంతేకాకుండా మేము మరి వాక్యం చెప్పడానికి మరి స్పీకర్గా వెళ్తూ ఉంటామండి అనే ప్రాంతాల్లో. ఆయనతో చెప్పినప్పుడు కొన్ని సలహాలు మాకు ఇస్తూ ఉండేవారు అనమాట. ఇలా చేయండి, ఇలాగ వెళ్ళండి, ఇలాగ మాట్లాడండి అన్నప్పుడు అలాగే చేసేదాన్ని. అయితే నేను 22వ తారీఖున వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. వెళ్తేప్పటికే అమ్మాయి అందే అక్క కొంచెం ప్రార్థన చేయక ఆయన గురించి అంటే నేను లోపలికి వెళ్ళాను అనమాట. ఇంట్లోకి వెళ్తేప్పటికి 3వ పాప పక్కనే కూర్చుంది, అమ్మాయి పక్కనే కూర్చుంది. ఆయనకేమో ఇలా పెట్టించారు అనమాట, గాలి రావట్లేదని ఏమో నాకు అర్థం కాలేదు. అసలు అలా చూసేటప్పటికి నాకు చాలా బాధేసి ఇంకా కడ నిండా నీళ్లు కుక్కొని బయటకు వచ్చేస్తుంటే ఆయన వెళ్ళేదాన్ని నన్ను పిలిచారండి, చేయి పెట్టి ఇట్లా పిలిచి ప్రార్థన చేయమని ట్రై చేశారు. అసలు అంత వేదంతో నేను ఆ ప్రార్థన చేశానంటే ప్రభు మరి రాజ్బాబు గారిని చిత్త ప్రభు ఏమైందో మాకు తెలియదు, ఆయన కాస్త మంచి ఆరోగ్యం ఇవ్వమని 22వ తారీఖున ప్రార్థన చేసి వెళ్ళానండి. మరి చనిపోయినంతప్పటికీ నేను చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఆయన మంచి వ్యక్తి, మర్యాదస్తుడు, అన్నీ అనే పిలుస్తాడు ఎవరైనా సరే. నన్ను కూడా రండి కూర్చోండి, వదులుగానే అవుతా అయినా కానీ రండి కూర్చోండి అని పిలిచేవారు. అంతేకాకుండా ఆయన బాధ్యతలు సంఘం పట్ల కానీ, భార్య పట్ల కానీ, బిడ్డల పట్ల కానీ తన బాధ్యతలు క్రమంగా చక్కగా నెరవేర్చుకున్నారండి. మరి అన్ని విషయాల్లో ఆయన నెంబర్ 1 అని నేను చెప్తాను. మరి ఇలాంటి వాళ్ళు మరి దేవుడు మరి ఇంత తొందరగా మరి తీసుకుంటారని నేను అనుకోలేదు. నిజంగా ఆయన దేవుడి సన్నిధిలో ఉన్నారని నేను నమ్ముతున్నానండి. కొద్ది మాట దేవుడు దీవించి ఆశీర్వదించుగా. ఈ సమయంలో కుటుంబం తరపు నుంచి సమయాన్ని బట్టి ఒక అవకాశం రాణి గారు వచ్చి కుటుంబం తరపున వారు అట్రిబ్యూట్స్ తెలియజేస్తారు. తర్వాత ఒక సరిగా వెంకటేశ్వర్తో కార్యక్రమం. మొదటిగా సర్వశక్తివంతుడైనటువంటి దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఇక్కడ ఉన్నటువంటి పాస్టర్ గారి అందరికీ, బంధుమిత్రులందరికీ కూడా ఆ మొదటి వందనాలు తెలియజేస్తున్నాము. నాకు అన్నయ్య లేరు. రాజబాబు నేను ఫస్ట్ అన్నయ్య అని పిలిచానని. అన్నయ్యకి చాలా ప్రేమ ఎక్కువ, అందుకనే ఇంతమంది కూడా చెప్పగలిగారు. ఫస్ట్ జార్జ్ అంకుల్ ఉండేవాడు. జార్జ్ అంకుల్, మా మామగారు వీళ్ళంతా కూడా ఈ సైడ్ ఆన్ సైడ్ చర్చ్కే వచ్చేవాడు. మేము క్యాథలిక్స్ని. కానీ జార్జ్ అంకుల్ మాత్రం ఎట్లాగైనా సరే ఇక్కడ జాబ్ చేయాలమ్మా అని చెప్పి నాకు బిషప్ హజరైలో టీచర్గా అపాయింట్మెంట్ చేశారు. ఫస్ట్ నాకు ఇక్కడ టీచర్గా చేసేటటువంటి అవకాశం వచ్చింది. తర్వాత అందరూ కూడా నన్ను చాలా ప్రేమగా చూసేవాళ్ళు. మరి సమర్పణ రావు గారు ఆ అమ్మాయి కూడా చాలా సంతోషపడేవాడు అనమాట. ఇక్కడ చేస్తున్నాం ఇలా చేస్తున్నామని చెప్పి చాలా బాగా ఉండేవాడు. ఈ కుటుంబంలో చాలా ఐక్యమత్యంగా ఉండేవాడు అందరూ కూడా. వీళ్ళు మరి ఇప్పటికే సమయం మించిపోయింది, చెప్పాలంటే చాలా ఉన్నాయి, కానీ అందరికీ ఇదిగా ఉంటుంది కాబట్టి మరి మంచి పోరాటాన్ని పోరాడారు, చాలా మంచి పోరాటాన్ని పోరాడారు. అందుకే మరి ఇక్కడ చూసినటువంటి విధంగా దేవుడి పక్కన దేవుడు రాజభవనాన్ని ఆహ్వానించి పరలోకంలో చేర్చుకున్నారని చెప్పి నేను నమ్ముతున్నాను. ఈ సమయం ఇచ్చినందుకు అందరికీ నా కృతజ్ఞతలు. Praise God everyone in the name of our Lord and Savior Jesus Christ. మా పెద్ద మామయ్య గారికి కవితలు అంటే చాలా ఇష్టం అండి. అంటే ఆయన ఎవరికైనా రిటైర్మెంట్ ఫంక్షన్ ఉన్నా ఎవరైనా చనిపోయిన తర్వాత ఆయన కవిత రాసి ట్రిబ్యూట్ పే చేసేవారు. ఇప్పుడు ఆయన కొరకు మా కుటుంబం అంతా కలిసి మేము ఒక కవిత రాసాము. దయచేసి అందరూ వినవలసిందిగా కోరుతున్నాం. ప్రేమనే శ్వాసగా మలుచుకున్న మనసు,
బంధాలే ఆభరణాలే మెరిసిన జీవితం. శాంతి ఆనందాలు ఆయన నిత్య సహచరులు. నాలాది ప్రకాశరావు మనోహరమ్మ గారిలో ముద్దుల పెద్ద కుమారుడు. తోడబుట్టిన ముగ్గురికి పెద్దన్నయ్య. దక్షిణ భారత రైల్వేలో 30 సంవత్సరాలకు పైగా ఏసీ కోచ్ ఇన్ఛార్జిగా పనిచేసిన అపార అనుభవం మీ సొంతం. సహధర్మచారిణి అంటే అపారమైన ప్రేమ. 50 సంవత్సరాల సుదీర్ఘమైన మీ అన్యోన్య దాంపత్యం అందరికీ ఆదర్శం. దేవుడు అనుగ్రహించిన 3 కుమార్తెలను దేవుడి భయభక్తులలో పెంచి వారికి అదే విధమైన జీవిత భాగస్వాములను వెతికి వివాహం జరిపించిన తీరు అనిర్వచనీయం. 4 మనవలు 2 మనవరాలను చూసిన సంపూర్ణమైన జీవితం మీది. పరిశుద్ధ గ్రంథపు వాక్యాలను హృదయంలో నాటుకొని ఆలయ సేవలో అలసట తెలియని అడుగులు వేసి దేవుని మీద మీకున్న అచంచలమైన విశ్వాసం మీ చివరి గడియల్లో కూడా చెదిరిపోలేదు. అప్పుడే అలిగి అప్పుడే కలిసిపోయే చిన్నపిల్లవారి మనస్తత్వం మీది. మన కుటుంబ కూడికలలో మీ స్థానం ఎవరూ భర్తీ చేయలేనిది. అల్లులను కొడుకులుగా, కోడళ్లను కూతురుగా ప్రేమించిన మీరు మాకెంతో ప్రియమైన పెద్ద మామయ్య గారు. మీరు వేసిన కుటుంబ వ్యవస్థ అనే ఈ పునాదిపై ఎల్లప్పుడూ అందరము అదే ఐక్యత మరియు ప్రేమతో కలిసి జీవిస్తామని మిమ్మల్ని ఎల్లప్పుడూ హృదయంలో భద్రపరుచుకునే ప్రియమైన మీ కుటుంబం. చాలా బాగుంది. ఈ సమయంలో సమయంలో ఐ టేక్ ఇట్ యాజ్ ఏ అడ్వాంటేజ్ అండ్ ప్రివిలేజ్ యాజ్ ఏ ఎల్డర్ సన్ ఇన్ లా ఆఫ్ నారాయణ రాజబాబు గారు. రాజబాబు గారి పెద్దల నుండి నేను, నా పేరు కాటన్ ఉదయ్ కుమార్. ఇంత చక్కగా అంకుల్ యొక్క మా మామగారి యొక్క కార్యక్రమాన్ని చక్కని దేవుని సన్నిధిలో ఇలా జరగడం అన్నది చాలా సంతోషకరం. మరి దీనికి మా యొక్క ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందుకుని ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమం నడిపించినటువంటి పెద్దలందరికీ కూడా నేను ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తున్నాను. ప్రాముఖ్యంగా రెవరెండ్ జోజి క్రీస్తురాజన్ గారు, మరి
సెక్రటరీ ఇన్ఛార్జ్ ఆల్ సైన్స్ ఉన్నటువంటి ఐగారికి నా కుటుంబం తరఫున వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా రెవరెండ్ రోహిత్ పాల్ అయ్య గారు అసిస్టెంట్ పాస్టర్ ఆల్ సైన్స్ అండ్ రెవరెండ్ ఎబినేజర్ అయ్య గారు అసిస్టెంట్ పాస్టర్ అండ్ చాపల్ ఆల్ సైన్స్ చర్చి ఉన్నటువంటి అయ్యగారు కూడా నా వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా మరి పెద్దలు ఆనందరాజు అయ్య గారికి అంతేకాకుండా మరి రెవరెండ్ వేదరత్నం యాదాల అయ్య గారికి అంతేకాదు మా అంకుల్ గారికి కూడా రిటర్న్ అయినందుకు నేను కుటుంబం తరఫున వందనాలు చెల్లిస్తున్నాను. అంతేకాకుండా మరి మా కుటుంబంలో సభ్యుడిగా ఉన్నప్పటికీ నాలాది వారి పెద్ద కుమారుడు రెవరెండ్ విన్సెంట్ రాజ్ కుమార్ మరి ప్రెసిడెంట్ ఇన్ఛార్జ్గా సెయింట్ జాన్స్ ప్యారిష్ వైజాగ్లో వర్క్ చేస్తున్నటువంటి మా పెద్ద బావమర్ది గారు విన్సెంట్ కూడా కుటుంబం తరఫున ప్రభు పేరట నేను వందనాలు చెల్లిస్తున్నాను. అంతేకాకుండా మా మధ్యకి మమ్మల్ని ప్రేమించి వచ్చిన బ్రదర్ కిల్లా స్వీడన్ నుంచి వచ్చిన బ్రదర్ కిల్లా గారికి ప్రభు పేరట నేను వందనాలు చెల్లిస్తున్నాను. Brother, we feel it as a very we glad to your presence here. అంతేకాకుండా చర్చ్ కమిటీ సభ్యులకి, ప్యారిష్ కమిటీ సభ్యులకి, ఇక్కడ ఉన్నటువంటి ఆల్ సైన్స్ సంఘ సభ్యులకి, మరి శ్రేయోభిలాషులకి, కుటుంబ సభ్యులకి, మిత్రులకి అందరికీ కూడా మా కుటుంబం తరఫున మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన తెలియజేస్తున్నాను. మేము ఏర్పాటు చేసిన ఈ యొక్క భోజన కార్యక్రమంలో మీరు అందరూ కూడా ఎవ్వరూ మిస్ అవ్వకుండా దయచేసి కొంత కాలయాపన జరిగింది. కారణం ఏంటంటే మనం స్టార్ట్ చేసుకోవడమే లేట్గా స్టార్ట్ చేసాం. కాబట్టి దయచేసి అందరూ కూడా ఓపికగా ఫోన్ చేసి వెళ్ళాల్సిందిగా మీ అందరినీ ప్రభు పేరిట కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఒక మాట అయ్యగారు చివరి ప్రార్థించండి. ప్రభునందు దేవుని ప్రేమిలారా, మరి దయచేసి అందరూ మరి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ మరొకసారి నాలాది కుటుంబ పక్షంగా మా యొక్క పెద్దమ్మ వీరమ్మ గారు, వారి కుమార్తెలు, అల్లుళ్ళు అందరి కుటుంబ పక్షంగా, అలాగే మా యొక్క బాబాయ్ మరి ఆశారాజు గారి కుటుంబ పక్షంగా, మరి మా యొక్క పాపాంటి రాజవని కుటుంబ పక్షం మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. చాలా మరి దూరాల నుంచి మరి మా పెద్దమ్మలు మరి ముఖ్యంగా హ్యామ్లత్ ఆంటీ వారి యొక్క సిస్టర్స్ అందరూ వచ్చున్నారు. ఇంకా ఖమ్మం నుంచి మా మామగారు, ఇంకా చాలా చాలా సారీ. వన్ థింగ్ ఐ వుడ్ లైక్ టు ఆస్క్ యువర్ ఫర్గివ్నెస్. క్షమాపణ కోరుకుంటున్నాను. ఏంటంటే చాలా మంది ఆయన గురించి మాట్లాడాలి ఉన్నది, కానీ టైం కాలాతీతం అయింది కాబట్టి మరి ఆల్మోస్ట్ 2 o'clock. కానీ మీరు అందరూ మరి చాలా దూరాల నుంచి వచ్చారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండాలి అన్న ఆలోచనతోనే మేము ఈ ప్రోగ్రామ్ షార్టన్ చేయడం జరిగింది. 12 గంటలకు స్టార్ట్ అయిందండి, 10:30 స్టార్ట్ అవ్వాలి, కానీ ఎవరూ రాలేదు. నెమ్మదిగా వచ్చారు. నో ప్రాబ్లం, వీ హ్యాడ్ ఎ వండర్ఫుల్ టైం. మరి దేవుని ఆధ్యాత్మిక గురువులు మనతో మాట్లాడారు. మరి అందుకు మరొకసారి ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ద రెవరెన్స్ మరి జోజి కృష్ణరాజయ్య గారికి, మరి ఎబిఐ గారికి, రోహిత్ పాల్ గారికి, అలాగే ఆనందరావు గారికి, గజరత్నమయ్య గారికి, అలాగే చిలువయ్య గారికి, అలాగే నా ప్రియ తమ్ముడు భూపతి గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు నేను తెలియజేసుకుంటున్నాను. ప్రభునందు దేవుని ప్రియులారా, మరి ఈరోజు శుక్రవారం అంటే కొంతమందికి సెంటిమెంటల్ గా ఫాస్టింగ్ అనుకుంటారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు నేను ఇప్పుడు కోరుతున్నాను ఏంటంటే, యాజ్ ఎ పాస్టర్ ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ యు ఆల్, ఇఫ్ యు ఆర్ ఫాస్టింగ్ టుడే ప్లీజ్ బ్రేక్ ఇట్ అప్. ఈరోజు ఎందుకంటే కుటుంబం కొరకు ఆదరణ తెలియజేయడం వచ్చినారు. మరి ఇటువంటి మీ కొరకు మరి ఏర్పాటు చేయబడిన విందులో మీరు పాల్గొని మరి ప్రియ కుటుంబానికి ఆదరణ తెలియజేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. మా పెద్దనాన్న గారికి ఒక ఆశ ఏంటంటే, అరే నాకు నేను చనిపోయినప్పుడు మంచి భోజనం పెట్టి పంపించండి. అందుకే మీ కొరకు మంచి భోజనము సిద్ధపరుచున్నాం. వెరీ ఫ్రాంక్లీ స్పీకింగ్, మరి ఇప్పుడున్న ట్రెండ్ ఏంటంటే రిటర్న్ గిఫ్ట్లు తీసుకుని వెళ్తున్నారు. కానీ మా పెద్దనాన్న గారు అన్నారు రిటర్న్ గిఫ్ట్ కాదు కదా, వాళ్ళు రిటర్న్ తో నా మెమరీస్ తోనే వెళ్ళాలి అనుకున్నారు. సో దయచేసి విధంలో నేను అందరూ చెప్తాను, ప్రతి ఒక్కరూ భోజనం చేయండి. టైం మీ కొరకు చక్కగా ఇప్పుడున్న టెక్నాలజీ ఏమైపోయిందంటే, ట్రెండ్ మారిపోయిందంటే కూర్చొని ఏదో ఆదరాబిదరగా తినడం, కానీ చక్కగా కూర్చొని పెట్టాలన్న దృక్పథంలో మంచి మటన్ బిర్యానీ మన పెద్దనాన్న గారు చనిపోకముందే ఆయన ఏర్పాటు చేశాడు. ఆయన మెనూ ఏమి ఇవ్వాలనేది చక్కగా ఆహ్లాదకరంగా కూర్చొని అందరూ భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు మన హైదరాబాద్ సహోదరులు దే ఆర్ సెలబ్రేటింగ్ పద్మ, సో దే ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఏ వండర్ఫుల్ మీల్. అలాగే ఈ రోజు మనకంతే శ్రేష్టమైన బహుమతిగా మన మంచి సమయాన్ని వెచ్చించారు. అందువరకు అందరూ భోజనం చేసి మా పెద్దమ్మ గారిని, కుమార్తెలను, కుటుంబస్తులందరినీ ఆదరించి వెళ్ళవలసిందిగా మరొకసారి యేసుక్రీస్తు శుభములు తెలియజేసుకుంటూ ఈ నా మాటలు ఇస్తున్నాను. ఈ సమయంలో మరి ఏబిఐ గారు
నేను పోయిన వారమే చర్చిలో అనౌన్స్ చేశాను, ఫాస్టింగ్ ఉండి వచ్చే శుక్రవారం రేపు కూడా ఉంటారని అన్నారు. అంటే సందర్భం కాకుండా అవుతున్నారు కనుక నేను బ్రదర్ గారు చెప్తున్నా వచ్చేటప్పుడు. ఇప్పుడు రత్నకుమారి ఆంటీ ఆవిడ 75 కొట్టేశారు ఇప్పటికే. అసలు ఏం జరగకుండా ఏంటంటే అసలు అట్లా కుదరదని సరే ఏమొద్దులే ఏదన్నా కొద్దిగా తీసుకొని ఎందుకు కాఫీ లాంటిది అన్నారు. చికెన్ సూప్ ఇచ్చాను మనకి. అది నేను ఎక్కడికి వస్తున్నానన్న హడావుల్లో లోపల పెట్టుకున్నాను, నా నాలుగు కూడా కాలేదు. ఇట్లా ఫాస్టింగ్ మరి బ్రేక్ అయిపోయింది. రైట్, నేను అసలు వచ్చింది ఎందుకంటే కొంతమంది గాడ్లీ పీపుల్ లైక్ రాజబాబు గారు దేవుడు ప్రిపేర్ చేస్తారు. వాళ్ళు క్యారల్స్కి వచ్చిన వాళ్ళందరికీ గుర్తుంటుంది. వాళ్ళ ఇంట్లో క్యారల్స్ అయిపోయింది, ప్రార్థన కూడా చేసేసాం, క్యాలెండర్ల ఫోటోలు కూడా దిగేసాం, బయటకు వచ్చేసాం. మళ్ళీ వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళాం, వాళ్ళ ఇంట్లో ప్రార్థన కూడా అయిపోయింది, వెళ్ళిపోతున్నాం మేమందరం. రాజబాబు గారు సతీ సమేతంగా బయటకు వచ్చారు గేట్ దగ్గరికి. వద్దు మీరు ఆగండి అయ్యా అన్నారు. ఆగాం. 2 పాటలు పాడండి, కొద్దిగా డ్యాన్స్ వేయండి అయ్యా అన్నారు. అందరూ రౌండ్ అయ్యి మళ్ళీ ప్రత్యేకంగా ఆయన కోసం 2 పాటలు పాడి ఆయన బయట గేట్ దగ్గరికి వచ్చి అక్కడ నుంచొని ఆ పాటలు, ఆ పిల్లలు వేసే నాట్యాలు అవన్నీ చూసి వెళ్ళారు. మీకు గుర్తుంటుంది ప్రజల గారు. అలా బహుశా ఆయన దాని మీద మమకారాన్ని అట్ట తీర్చుకుంటున్నారేమో, దేవుడు చెప్తున్నాడేమో ఆయనకి. అది ఒక్కటి ఆ మాట నేను ప్రస్తావించడానికి వచ్చాను. ఎవినేజ్ రాయ్ గారు చివరి ప్రార్థన. ఈ సమయంలో ప్రభునందు దేవుని పెద్దనాన్న గారి ప్రార్థన, మరి ఇంకా కొన్ని దినాల్లో మరి మా అక్క బావగారు దేవదాస్ గారి ప్రార్థన కుడి కొరకు కూడా మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తాం. దయచేసి మా మరి నెమల గారి కుటుంబాలకు కూడా నా హృదయపూర్వక ప్రకటన సంతాపం తెలియజేస్తున్నానండి. మా ఆంటీ గారు, ఎమ్లీ ఆంటీ గారు, మరి వెరీ సాడ్ టు హియర్, లైక్ 4 నెలల్లోనే 3 కుమారులను కోల్పోయిన తల్లిని. మరి అటువంటి తల్లి కొరకు మీరు ప్రార్థన చేయాలి. మా బావగారు మరి వారు మన అక్కగారికి కుటుంబస్తులు మరి నుల్కా బ్యాంక్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి మరొకసారి నా హృదయపూర్వక తెలియజేస్తూ ఈ సమయంలో చివరి ప్రార్థన మన ఎబ్నేజరయ్య గారు, మన దీవెన, మన జోజయ్య గారు ఇవ్వాల్సింది ప్రార్థన చేసుకుందాం. సమస్త మానవ ప్రాణకోటికి ఆదరణ కలిగించిన యేసుక్రీస్తు ప్రభువా, నీ ఘనమైన పవిత్రమైన శోభితమైన నామానికి సహస్ర కోటి వందలు తెలియజేస్తున్నాను తండ్రి. నన్ను ఈ విశిష్టమైన సృష్టిలో మనిషిని పుట్టించడానికి, పోషించడానికి, ధరించడానికి మీరు మాత్రమే సమర్థులు ప్రభువా. నన్ను ఈ మానవ జీవిత ప్రయాణంలో ప్రభువా, నాన్న రాజబాబు గారిని ఈ యొక్క కృప మీదకి మీరు తీసుకొచ్చిన విధానాన్ని బట్టి ఉన్నా తెలియజేస్తున్నారు తండ్రి. నాన్న ఎన్ని సంవత్సరాలు ప్రభువా వారి యొక్క భూమి మీద ఊపిరి తీసుకున్న ప్రతి క్షణం తండ్రి, తల్లిగా, తండ్రిగా, స్నేహితుడిగా మీరు వారిని సంరక్షించి ఇమానుయేలు దేవుడిగా మీరు వారి తోడయ్యండి ప్రభువా. ప్రతి కష్టాల్లో, ప్రతి నష్టాల్లో, నాయన ప్రతి విధమైన సందర్భాల్లో, సమయాల్లో మీరు వారిని బలపరుస్తూ నిలబెడుతూ వచ్చిన విధానాన్ని బట్టి ఉన్నది తెలియజేస్తున్నాను తండ్రి. నాయన వారు జీవించిన ప్రతి క్షణం ప్రభువా, నాయన అహర్నిశలు వారు కష్టపడి తండ్రి, కుటుంబంలో ప్రేమను పంచే విధానంలో తండ్రి, అలాగే సమాజంలో, సంఘంలో ప్రభువా ఒక మహాభక్తుడిగా నాయన వారు కీర్తి గడించిన విధానాన్ని బట్టి ఉన్నది తెలియజేస్తున్నాడు తండ్రి. నాయన ఇంతకాలం ప్రభా వారు మా మధ్య ఉన్నారు తండ్రి. మేము వారి యొక్క మాట విన్నాము, వారి యొక్క చేతి స్పర్శను మేము తాకాము ప్రభా. నాన్న ఇక మీదట వారి యొక్క మాటను, వారి యొక్క చూపును, వారి యొక్క నవ్వును, వారి యొక్క స్పర్శను మేము చూడలేము, మేము తాకలేము అన్న సందర్భం గుర్తొస్తున్నాడు ప్రభా. మానవులుగా దుఃఖక్రాంతులవుతున్నాం తండ్రి. కానీ ప్రభా ఈ యొక్క క్రైస్తవ విశ్వాస పరిమాణంలో ఎలాంటి విశ్వాసంలో లేని విధంగా ప్రభా ఒక నిర్దిష్టమైనటువంటి నిరీక్షణ ప్రభావ మా అందరికీ మీరు అనుగ్రహించిన విధానం బట్టి ఉన్నది తెలియజేస్తుంది తండ్రి. మరలా ఒక దినాన్ని మేము కలుస్తామనే ఒక నిరీక్షణ ప్రభా నాయన మా అందరూ అనుగ్రహించి మా అందరిని ధైర్యపరచండి ప్రభావ. ఇక్కడ చేరినటువంటి ప్రతి బిడ్డని యొక్క చేతిగా అప్పగిస్తున్నాను తండ్రి. నాయన ఒకరినొకరు ఆదరింపు చేసుకుంటూ ప్రభావ మరలా ఒక దినాన్ని మేమందరం రాజబాబు గారిని కలుస్తాము అని ఒక మంచి ఆలోచనతో మా అందరినీ మీరు నడిపించమని క్రీస్తు పుణ్య నామమున ఈ ప్రార్థన నీకు సమర్పిస్తున్నాను పరమ తండ్రి. నీ నామం పురుషుగా పరిశుభ్రమైన గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తం పర్వకం నెరవేర్చినట్లు భూమి నెరవేరును గాక.
మా అనుదిన ఆహారం నేను నాకు దయచేయండి. మా ఏళ్ళ అపరాధం చేస్తూ క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించిన మమ్మల్ని శోధన దగ్గర దృష్టిని తెప్పించిన ఎందుకంటే రాజ్యం శక్తి మహిమ నిరంతరం నీవే తండ్రి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసం చేరి వచ్చిన మనకెల్లరకు, ప్రాముఖ్యంగా నాలాది రాజబాబు గారు విడిచి వెళ్ళిన వారి కుటుంబ సభ్యులందరికీ సదా తోడయుండి ఆదరించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరికి మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దయచేసి అందరూ భోజనం చేసి వెళ్ళవలసి కోరుతాం. ఒక్క రిక్వెస్ట్ ఏంటంటే భోజనం వేస్ట్ చేయద్దండి. ఎవరు ఎంత తినాలో అంత తినండి, వేస్ట్ చేయకుండా మరి దయచేసి ప్రతి ఒక్కరు మరి సర్వస్ జాగ్రత్తగా వడ్డించవలసి కోరుతున్నాం. ప్రతి ఒక్కరు సమృద్ధిగా తినాలనే దృక్పథంతో మరి మేము ఏర్పాటు చేస్తున్నాం. దయచేసి ప్రతి ఒక్కరు మరి భోజనం చేసి మా పెద్దమ్మ గారిని మరి మా కుటుంబాన్ని కోరుతున్నాం. మరి ఈ సమయంలో ప్రభునందు దేవునికి వెళ్ళారా మరి చిన్నప్పుడు మరి మాకు చెప్పిన మాట ఏంటంటే ఎప్పుడైనా చావుకి వచ్చినప్పుడు కానీ లేకపోతే ప్రార్థనకు వచ్చినప్పుడు కానీ వెళ్ళొస్తానని చెప్పొద్దు అని అనేవాళ్ళు, వెళ్తున్నానని చెప్పమనేవాళ్ళు. కానీ ఇప్పుడు నేనేమంటున్నానంటే దైవికంగా మళ్ళీ వెళ్ళొస్తారు, మీరు వెళ్ళి రావాలి. ఎందుకంటే మా బావగారి ప్రార్థన కొడుకున్నది. దయచేసి గమనించి మీరు అప్పుడు రావాలి. కాబట్టి మా కుటుంబం కొరకు మీరు ప్రార్థన చేయండి. ఎవరైనా కాలంలో కార్యం పెట్టినారు మీరు మరి 49 సంవత్సరాలకి మరి మా యొక్క బావగారు ఈ లోకాన్ని మరి తన యొక్క జీవితాన్ని చాలించారు. మరి మొన్న మేము ప్రార్థన పూర్తిగా చేర్పించుకుంటామంటే ప్రేయర్ అయిపోయిందండి. నేను సరదాగా మాట్లాడుతున్నాను, ప్రేయర్ అయిపోయింది. సో యూ కెన్ హ్యావ్ ఆల్రెడీ వెనక బాగా తింటూ ఉన్నారు. ఇది అయిపోయిన తర్వాత మీరు లెగ్స్ వెళ్ళిపోవచ్చు. మరి వెజిటేరియన్ వాళ్ళు యూ కెన్ హ్యావ్ ఆన్ టు మై రైట్ సైడ్ వెజిటేరియన్ వాళ్ళు భోజనం చేయొచ్చు. మరి ఆయన ఎల్లుండి ఈస్ గోయింగ్ టు ఎంటర్ ఇంటూ 50 years, 50 సంవత్సరాల్లోకి ప్రవేశిస్తున్నారు. అయ్యో మిస్ అయిపోయామే అని అనుకోవచ్చు చాలా మంది. నేనేమంటున్నానంటే మరి ఈ 10 రోజులు దేవుడు ఆ బిడ్డకి ఇచ్చిన గొప్ప ఆశీర్వాదం ఏంటంటే తన యొక్క దాసుడుగా మా బావగారికి మా తమ్ముడు ఒక ఫోటో ఏఐలో తయారు చేశాడండి. ఎంత చక్కగా చేశాడంటే మా బావగారు హాస్పిటల్ వేసుకొని 2 చేతులు దగ్గర పెట్టుకొని ఏసయ్య వారు మాటలు వింటున్న ఆ ఫోటోగ్రాఫ్ని తయారు చేశాడు. మేబీ బై ద టైమ్ ఐ విల్ సెండ్ యూ మరి మా బావగారు ప్రార్థన పూర్తిగా అది మేము పెడతామని తలుస్తున్నాం. నిజంగా మా బావగారు ఎంత ప్రార్థన పరుడు అంటే మరి ఆ 10 రోజులు ఆయన చేసిన ప్రార్థన చాలా బలమైనది. ఈరోజు నేను ఒక మాట చెప్తున్నాను, మరి మా బావగారు కానీ మా పెద్దనాన్న గారు కానీ ఇద్దరు దేవుని సన్నిధానంలో ఉన్నారు. అందుకు నేను సంతోషిస్తున్నాను. నేను ఏడవనండి, నేను దుఃఖపడను. ఇదే మాట నా కుటుంబస్తులందరికీ నేను చెప్తున్నాను. మరి దయచేసి ప్రభునందు దేవుని పిల్లలారా మరి ఆ 50 years ఈ భూలోకంలో కంటే దేవుని యొక్క రాజ్యంలో జరుపుకుంటాం శ్రేష్టమని యేసుక్రీస్తు వారి దేవుడు ఆయన పిలిచున్నాడు. ఇక్కడే మా చెల్లెలు లీడియా మరి మొన్ననే మరి వారి యొక్క భర్త గారు కోల్పోయినారు. ఇంకా చాలా మంది బిడ్డలు ఉన్నారు ఇక్కడ. మరి ఇట్స్ వెరీ పెయిన్ఫుల్. కానీ మరి దేవుడు తన యొక్క బిడ్డలను పిలుచుకున్న విధానాన్ని మనం ప్రశ్నించే వారు కాకుండా ఇక్కడ ప్రతి ఒక్కరు మరి మనల్ని ప్రశ్నించుకొని మనం ఏ రీతిగా ఉన్నామో, సిద్ధపడి ఉన్నామా లేదా, ఇందాక జిల్లు గారు చెప్పినట్లు మరి ఆయన మరి ఒక పర్పస్ఫుల్ గా మనల్ని మరి ఆహ్వానించున్నాడు. ఈ లోకంలో ఒక బహుమతిగా మనల్ని ఏర్పాటు చేసినందుకు ప్రభునందు ప్రియమైన దేవుడికి మరొకసారి కుటుంబ పక్షంగా క్షమించండి. చాలా మంది మాట్లాడాలనుకున్నారు కానీ మరి అవకాశం రాలేకపోయింది. ఏమనుకోదు, మీరు మా ఇంటికి రండి. మా పెద్దమ్మ గారు ఉంటారు, మా బంధువులు ఉంటారు. అందరికీ మీ మాటలు, మీ యొక్క ప్రసన్నత ఉన్నట్లయితే మా జీవితాల్లో సంతోషము. మరొకసారి అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యు. ఐ వుడ్ లైక్ టు హ్యాండ్ ఓవర్ టు మై వైఫ్. దుప్పిలాంటి జీవితం కడవరకు కలయేగా, నా ప్రాణం నీకే అంకితం. 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 జీవముగ
సన్నిధిని నే చేరదను. ప్రాణమిచ్చిన దేవా నీతోనే నే ఉండెదను. నా ప్రాణమా కరిగిపోకుమా, నా హృదయమా కృంగిపోకుమా, నా ప్రాణమా కరిగిపోకుమా, నా హృదయమా, నా ప్రాణమా కరిగిపోకుమా, నా హృదయమా కృంగిపోకుమా, నా ప్రాణమా కరిగిపోకుమా, నా హృదయమా. దుప్పిలాంటి జీవితం కడవరకు కలయేగా, నా ప్రాణం నీకే అంకితం. నా కన్నులు ఆత్మల కోసం కన్నీరు కార్చాలి. ఆ కన్నులు నావే కాని చూపు నీదే ఉండాలి. నా కన్నులు ఆత్మల కోసం కన్నీరు కార్చాలి. ఆ కన్నులు నావే కాని చూపు నీదే ఉండాలి. పెదవులు నావైతే కాని మాటలు నీవై ఉండాలి. హృదయం నాదైతే కాని స్పందన నీదై ఉండాలి. పెదవులు నావైతే కాని మాటలు నీవై ఉండాలి. హృదయం నాదైతే కాని స్పందన నీదై ఉండాలి. నా ప్రాణమా కరిగిపోకుమా, నా హృదయమా కృంగిపోకుమా, నా ప్రాణమా కరిగిపోకుమా, నా హృదయమా, నా ప్రాణమా కరిగిపోకుమా, నా హృదయమా కృంగిపోకుమా, నా ప్రాణమా కరిగిపోకుమా, నా హృదయమా. నా ఆత్మ నీ కోసం ప్రజ్వరిల్లాలి. నాయువు నీలోనే అంతం నవ్వాలి. నా ఆత్మ నీ కోసం ప్రజ్వరిల్లాలి. నాయువు నీలోనే అంతం నవ్వాలి. నా హృదయంలోని ప్రేమ ప్రవహించాలి. నా తుది శ్వాస వరకు నువ్వే నాకు కావాలి. నా హృదయంలోని ప్రేమ ప్రవహించాలి. నా తుది శ్వాస వరకు నువ్వే నాకు కావాలి.
కడవరకు కలయేగా నా ప్రాణం నీకే అంకితం. జీవము గల దేవా నీ సన్నిధిని నే చేరెదను. ప్రాణమిచ్చిన దేవా నీతోనే నీ ఉండెదను. నా ప్రాణమా కరిగిపోకుమా, నా హృదయమా కృంగిపోకుమా. నా ప్రాణమా కరిగిపోకుమా, నా హృదయమా. నా ప్రాణమా కరిగిపోకుమా, నా హృదయమా కృంగిపోకుమా. నా ప్రాణమా కరిగిపోకుమా, నా హృదయమా. చావు యొక్క ఆయుష్కాలం ఎంత అంటే అది కొద్ది క్షణాలు మాత్రమే అని చావును జయించిన నా ప్రభువే నాకు మాదిరి. కాబట్టి ఆ ప్రభువు కొరకే జీవిస్తా, ఆ ప్రభువునే ప్రకటిస్తా, ఆ ప్రభువు కొరకే మరణిస్తా. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యం. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యం. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది.